హాయ్ నమస్తే అండి, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మీరు చూసినట్టయితే ఇక్కడ వచ్చేది వర్షాకాలం, ఇది ఫుల్ ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలోనే మనం కొంతవరకు మన దగ్గర ఉన్నటువంటి మొక్కలల్లో ఈ కలుపు అనేది కంప్లీట్గా తీసుకొని పెట్టుకుంటే ఎండాకాలం అయిపోగానే అంటే వర్షాకాలం స్టార్టింగ్లోనే కొన్ని మొక్కలు పెట్టుకుందాం అనే ప్లాన్తో మనం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మాత్రం కంప్లీట్గా ఇంత కలుపులాగా ఉన్నది చూసిన ఇవన్నీ ఇదంతా క్లీన్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది అప్పుడు వర్షాలు పడ్డ తర్వాత నేను తీసేద్దాం అనుకున్నా కానీ అంతలోనే ఇది గట్టిగా అయిపోయింది, మనం దాన్ని తీయాలన్నా కూడా రాలేదు. ఈ పైగా అప్పుడప్పుడు ఏంటంటే నేను అరటాకులు పోసి నేను ఇక్కడనే వేస్తున్నాను, ఎందుకంటే ఇది మల్చింగ్ లాగా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో. అసలు ఇది ఏప్రిల్ నెల, విపరీతమైన ఎండలు ఉన్నాయి, మల్చింగ్ లాగా వేస్తేనే బాగుంటుంది అన్నట్టుగా వీటిని కట్ చేసి ఇక్కడనే వేసిన నేను. సమ్మర్లు అంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు వర్షాకాలం రాగానే ఏదైనా మొక్కలు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫ్రంట్ సైడ్ చూడండి, ఈ ఆర్నమెంట్ ప్లాంట్స్ పెట్టినా కదా, ఇవన్నీ నేను స్టెమ్తోనే పెట్టిన, కట్టింగ్స్తోనే. ఈ ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఒక్కొక్కటి 8 ఫీట్లు 10 ఫీట్ల వరకు పెరిగినాయి. మనకు ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే చూడండి, ఇదంతా క్లీన్ చేసే ప్రయత్నం చేయాలి. వీటిని కూడా కొంచెం క్రమ పద్ధతిలో మనం కట్ చేసుకుంటే ఏమవుతుందంటే, మనం ఒక 6 ఫీట్లు ఉంచుతా, 6 ఫీట్లు ఉంచి కింద ఇప్పుడు మనకి కట్టెలు ఉన్నాయి కదా, ఈ కట్టెలకు చిగురులు వస్తాయి కింది వైపుకు, ఈ పైన చిగురులు ఉన్నాయి కదా, ఇట్లా కట్టెలకు వస్తాయి అన్నట్టు కిందికి. మా బ్రౌనీ గడు ఎక్కడికి పోతే అక్కడికి వస్తాడు. చూడండి, అన్ని రాళ్ళు గుళ్ళు. అంతా తీసేయాలి, ఎందుకంటే రోజుకు రోజు తీసేసినా కానీ ఇది ఇటు ఓపెన్ కాకుండా కొంచెం మనం ఏదైనా ఫెన్సింగ్ పెట్టుకునే దాకా ఉంటే కొంచెం ఏదైనా గొర్రెలో ఏదైనా ఉన్నా కూడా వర్షాకాలం లోపల రాకుండా ఉంటాయి. ఇది చెయ్యాలంటే మన వల్ల అయితే లేదు, అంతా ఇది మంగకంప అంటారు కదా, ఘోరం అంటే ఘోరంగా ఉన్నది. ఇది ఎన్నిసార్లు చేసినా కూడా పోవట్లేదు. ఓకే, స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం అయితే ఇది 3 సంవత్సరాలు అవుతుంది. సాధ్యమైనంత వరకు గాసి నేను కాయల విషయం ఏంటంటే, ఇది అసలే సమ్మర్ కాబట్టి వీడు పడిపోయిందంటే రేకుల మీద పడుతుంది, అందుకోసం వీటిని కొట్టే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ కంప్లీట్గా ఇది 3 నుండి 3.5 సంవత్సరాల మొక్క. ఆల్మోస్ట్ లోపల కూడా అంత పురుగు వచ్చినట్టు వచ్చింది చూడండి. ఎందుకంటే ఎప్పుడు పడిపోయేది తెలియదు, కొట్టద్దు అనుకున్నా కానీ వేరే ప్లేస్లో ఉంటే ఏం కాకపో, కానీ ఇది రేకుల కింద ఉన్నది కాబట్టి ఒకవేళ అవకాశం ఉంటుంది రేకుల మీద పడితే అక్కడ రాకుండా అవుతుంది. ఇవన్నీ ఈ విధంగా మొత్తం కంప్లీట్గా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, వీటి ఆకులు పైన ఉన్నాయి, అంటే మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్గా ఇవి ఈ విధంగా మనం ప్రూన్ చేసుకుంటే ఏమవుతుందంటే, ఈ సైడ్ కొన్ని తీసేస్తున్నా. ఇవన్నీ ఇదే విధంగా కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలతో పెడితేనే ఏనుకున్న బాపతి. ఇవన్నీ ఈ పొద తీసేయాలంటే ఇప్పుడు నాకు కష్టమే. ఒకసారి నేను కుక్లింగ్ మిషన్ వచ్చినప్పుడు నేను తీయించిన ఇదంతా, ఇది ఒక్కటి మర్చిపోయిండు, ఇది ఇంత పెద్దగా అయింది మళ్ళీ.
ప్రస్తుతానికి మనం ముందు వైపుకున్నదంతా కంప్లీట్గా క్లీన్ చేసినాము. అదేవిధంగా ఈ ఆర్నమెంట్ ప్లాంట్స్ అనేది ఏమున్నా కూడా మనం ప్రూన్ చేసినాం. ఈ ఎండాకాలం వెళ్ళిందంటే వర్షాకాలం స్టార్టింగ్లోనే మనం ఏమైనా కొన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేసుకోవాలి. వర్షాకాలం ఎండింగ్లో పెడితే అవి అంటుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి వర్షాకాలం స్టార్టింగ్లోనే మనం పెట్టే ప్రయత్నం చేసిందంటే మనకు వర్షాకాలం వెళ్ళే వరకు అంటే కనీసం ఒక 3-4 నెలల వరకు ఆ మొక్కలు ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే నేను ఈ సమ్మర్లోనే క్లీన్ చేద్దామని చూస్తున్నా. ఏదో మల్చింగ్ కోసం అన్నట్టుగా నేను వేసే ప్రయత్నం చేసినా కానీ కాకపోతే దీని కింద తేళ్ళు పాములు పడుకుంటున్నాయి. దానివల్ల ఇంకొక ప్రాబ్లం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇదే విధంగా చేస్తా. చూద్దాం. నేను గార్డెన్ క్లీనింగ్ అనేది నేను చేస్తున్నా కదా, ఇదంతా దీంట్లో ఇంతకుముందు అరిటాకులు అదేవిధంగా కొంచెం చెత్త ఇట్లా బాగుండే, అది క్లీన్ చేసేసరికి ఏమో తెలియదు కానీ ఇంట్లో తిరిగే కొన్ని పాములు ఉంటాయి కదా, ఆ పాములు అనేది నిన్న ఒక నాగుంబాం చాలా పెద్దగా ఉన్నది. నాగుంబాం అనేది రీసెంట్గా ఇంట్లోకే వచ్చింది నిన్న. ఎందుకంటే ఇదంతా అంత చిత్తడి ఉండే కదా, అప్పుడు ఇక్కడెక్కడో చిత్తలా పడుకునేది. ఇదంతా క్లీన్ చేసేసరికి అది కాస్త ఇంట్లోకి వచ్చింది. అంటే ఇట్లాంటి పొదలు ఉంటే ఏంటంటే వాటికి ఇక్కంచెలో వచ్చి ఫస్ట్ ఇలా పడుకుంటానే, ఇది క్లీన్ చేసి ఇంట్లోకి వస్తానే. కాబట్టి గ్రౌండ్ నీట్గా ఉండాలి. ఇట్లాంటివి కూడా కింద ఏం లేకుండా ఉండాలంటే దీన్ని తప్పని పరిస్థితి. కాబట్టి నేను తీసేసే ప్రయత్నం చేస్తున్నా. మీరు గమనించండి, ఎవరి నర్సరీలో దయచేసి మొక్కను తీసుకోకండి. ఇది ఇలాంటి మొక్క కాదు, అందుకోసం దీన్ని తీసేస్తా. ఓకే, ఇక తీయాలంటే ఇది మామూలుగా తీస్తే కాదు, ఫస్ట్ దీన్ని మనం గడ్డికి వచ్చినట్టు కోసి కింద నుండి తీయాల్సి వస్తుంది. విపరీతమైన మెక్సికన్ సన్ఫ్లవర్ అని ఆ మొక్కలు ఉంటాయి కదా, అవి ఉండే. అదేవిధంగా రామపాల్ మొక్క కూడా నేను కొంచెం కొట్టిన, ఒక కొమ్మ అయితే ఉంచిన, ఎందుకంటే దానికి విపరీతమైన చీమలు ఉన్నాయి. ఇది బ్యాక్ ప్లేస్ కదా, ఇట్లా చూసుకుంటే గ్రౌండ్ చూడండి, ఇది అంతకుముందు విపరీతమైన శేదరం ఉండే, నీళ్ళు లేక అంత గట్టిగా అయింది. అక్కడ రింగుల కాడ నేను అంతా కూసిన కదా, ఇప్పుడు అది కూడా క్లీన్ అయింది. అదేవిధంగా అక్కడ మనకు ఆ సంపు కోసం నేను అది పుక్లింగ్తో నేను తీయించిన, అసలు అప్పుడే వేస్తే అయిపోయి ఇప్పుడు అది 3-4 సంవత్సరాల నుండి అట్లనే ఉంటుంది. అది సంవత్సరం అయినా కూడా సంపు కట్టియాలి, ఎందుకంటే నీళ్ళు మనకు సరిపోతలేవు. ఇంకొకటి కొంచెం ఇబ్బందికరంగా ఉన్న బాపది ఏంటంటే ఇది ఈ గుబురు క్లీన్ చేస్తేనే ఇందులో మనకు అటు సైడు పనస మొక్క ఉన్నది, అదేవిధంగా ఇటు నేరేడి ఉన్నది, అటు కొబ్బరి. మొత్తానికి అయితే ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళు మీరు గమనించవచ్చు, పెద్ద రాళ్ళు. ఇక్కడ ఒకసారి వినాయకుడిని కూడా మనం వినాయక చవితికి నిలబెట్టుకున్నాం. ఫస్ట్ ఈ గుబురు అనేది ఇది పులిసేరు కట్టెల దగ్గరనే చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది పులిసేరు కట్టెలు, ఇవి ఎన్నిసార్లు తీసినా పోవట్లేదు. ఈసారి మాత్రం ఇదంతా గుబురు తీసినాక ఒకసారి చూపిస్తాం మళ్ళీ. ఇది పని చేయట్లేదు, దీంతో ట్రై చేద్దాం. ఓకే, లోపల గ్రౌండ్లో కూడా కొంతవరకు సాధ్యమైనంత వరకు క్లీన్ చేసిన. మళ్ళీ ఒకవేళ వర్షానికి ఒకవేళ మొలిసినా కానీ మళ్ళీ మనం తీసేయచ్చు. ఇంత మనకు సురపాదు ఉండే కదా, సురపాదు కోసం నేను కంప్లీట్గా మామూలుగా కొన్ని లాంటివి పెట్టి నేను వాటికి పారించే ప్రయత్నం చేసిన కదా, అవి కూడా మొత్తం క్లీన్ చేసిన. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధ్యమైనంత వరకు ఎంతో కొంతమందికి అయినా కానీ మనకు ఒక
5% అయినా కూడా కొందరికి ఇన్స్పిరేషన్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నా. చూద్దాం, ఎవరైనా వీలైతే మీ ఇంటి దగ్గర ఏమన్నా ఇట్లాంటివి క్లీన్ చేసుకొని పెట్టుకుంటే మనకు వర్షాకాలం స్టార్టింగ్లోనే గింజలు పెట్టుకునే ప్రయత్నం చేస్తే మనకు కొంతవరకు క్రాప్ అనేది ఎక్కువ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. చూద్దాం మనం ఈ సంవత్సరం గార్డెన్ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేస్తామా లేదా చూద్దాము. ఓకే అండి, రేపటి నుండి గింజలు పెట్టే ప్రయత్నం చేస్తా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.